సికింద్రాబాద్ లో ఏకలవ్య షెడ్యూల్ తెగల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకలవ్య ప్రతిభా అవార్డుల ప్రధాన ఉత్సవం ఎంతో వేడుకగా జరిగింది. హర్యానా భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్ మరియు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. A huge round of applause, please. Madam. షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ తెలంగాణలో మొత్తం 33 జిల్లాలలో ఎరకల విద్యార్థులు ప్రతిభా అవార్డుల కోసము వాళ్ళని పిలవడం జరిగింది. దాంట్లో ఒక 50 మంది వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ చాలా పేదవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులపై రోజు కూలీలుగా పనిచేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి మా దృష్టికి వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ మా అసోసియేషన్ తరఫు నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్గా చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇక పైన వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మా టీం అంతా వాళ్ళకు తప్పకుండా సాయం చేస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరైనా మా దృష్టికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ఈ మీడియా ద్వారా తెలుసుకొని మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పినట్టయితే తప్పకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా మేము ఎప్పుడు ఎల్లవెల్లలా అండదండలుగా ఉంటామని చెప్పి ఈ కార్యక్రమంకి ఇంత పెద్ద సక్సెస్ కావడానికి దీంట్లో 130 మంది మాకు మెంబర్స్ ఉన్నారు. లైఫ్ మెంబర్స్ 10,000 రూపాయలుగా కట్టి మాకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా వాట్సాప్ గ్రూప్లో పెడితే దానికి ఇంత డబ్బు అవసరం ఉందంటే దాన్ని ఇమీడియట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఆ పిల్లలకు నిజంగా చదువుకు ఖర్చు పెడతా ఉన్నాం. గతంలో సంవత్సరంలో ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఆమెకు ఫీజు కట్టడానికి డబ్బులు లేకుంటే మా దృష్టికి వస్తే వాట్సాప్లో పెడితే డబ్బులు 2 లక్షల రూపాయలు జమ అయితే 1,20,000 రూపాయలు ఫీజు కట్టాము. ఆ అమ్మాయికి మీ 5 ఏళ్ళ కోర్సులో మీరు ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. మా సంస్థ ద్వారా నుంచి నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నా కానీ మా దృష్టికి వస్తే వాళ్ళందరినీ చదివించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు అండదండలుగా ఉంటే మా పిల్లలకు బాగా చదివించి వాళ్ళ రిజర్వేషన్ కాకుండా జనరల్ సీట్లనే వాళ్ళకు సీట్లు వచ్చే విధంగా మేము వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు చదువుకుంటే, పేదవాళ్ళు చదువుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రెవెన్యూ పెడుతుంది, భారతదేశానికి ఎకనామికల్గా బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు చేదోడు వాదోడుగా ఉన్నట్టయితే మేము ఇంకా గ్రౌండ్ లెవెల్లో పోయి ఇంకా బాగా పనిచేస్తూ ఉంటాం. రాబోయే తరంలో ఇప్పుడు మా కమ్యూనిటీకే చేస్తున్నాం. రాబోయే తరంలో ప్రతి పేదవాడికి ఒక విద్య అందాలన్న సంకల్పంతో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పి మీ అందరు మీడియా ముందు చెప్తూ కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం.